సో దానికి ఏంటంటే అసలు నిజంగా ఒక తెలంగాణ యావత్ తెలంగాణ సమాజానికి ఆలోచించాలనే ఒక మెసేజ్ ఇయ్యదలుచుకున్నాం. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అని. కొంతమంది మాట్లాడుతుండ్రు, అరే మొన్ననే వచ్చింది కదనా, 6 నెలలు కూడా కాలేదు, ఇంకో ఒక వారం రోజులు అయితే 6 నెలలు అయితే 170 రోజులు అవుతున్నది తెలంగాణ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. 10 సంవత్సరాల నుంచి ఇవే మాట్లాడుతున్నాము. వాళ్ళకందరికీ చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఇయ్యాల కాదు, ఇది రావణ కాష్టం లెక్క 69 కాడికెళ్ళి కలపొద్దన్నప్పటి నుంచి మొదలు పెడితే 52 ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కి గో బ్యాక్ కాడికెళ్ళి మళ్ళా కలపొద్దన్నప్పుడు అమరులు అయిన రోజు విద్యార్థులు చనిపోయినరు. 69 ఉద్యమంలో రక్షణ ఉద్యమంతో స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ 369 మంది చనిపోయినరు. మొన్న కూడా మళ్ళా 1200 మంది విద్యార్థి యువకులు తెలంగాణ రాదేమో అని ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. సో అప్పటి నుంచి కూడా మేమైతే నాకు తెలిసి 96 నుంచి స్టార్ట్ అయింది. బడుల గురించి కావచ్చు, ఉద్యోగాల గురించి కావచ్చు, వనరుల గురించి కావచ్చు, గద్దరు మిత్ర సాహిత్యంతో మళ్ళా మొదలైంది. అంటే అప్పటి నుంచి మేము మాట్లాడుకుంటూనే వస్తున్నామని చెప్తున్నా. కొంతమందికి తెలియకుంటే తెలుసుకోవాలి. ఇప్పుడే మాట్లాడుతుండ్రా, ఇప్పుడే వీటి గురించి చర్చ చేస్తున్నారు అనేది కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, వనరుల దోపిడీ, ఇవి రెండు కలిపి చూడాల్సిన అవసరం ఉంది. సో తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ బతుకులు బాగుపడతాయా? జీవో 36, జీవో 610, గిర్గ్లాని కమిషన్ రిపోర్టు, 610 జీవోను ఆగమాగం చేసిండ్రు, ముల్కీ నిబంధనను మూలకేసి నూకిండ్రు, రాష్ట్రపతి ఉత్తర్వులు ఉత్తిమాట చేసిండ్రు, పేపర్ మీది మాట పెంట మీద నెట్టిండ్రు అని చెప్పని ఆ సాహిత్యాలతో వచ్చిన వాళ్ళం కనుక మొన్న గత ప్రభుత్వంలో చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడుకుంటా, మొట్టమొదటి అసెంబ్లీలో మాట్లాడుకుంటా 2 లక్షల ఖాళీలు ఉన్నాయి తెలంగాణలో, మేము ఫిలప్ చేస్తాము అన్నారు. ఇప్పుడు మేము మొన్న ఈ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ చూస్తా 2 లక్షల వాళ్ళు ఫిలప్ చేసింది ఏదో కొన్ని. మేము మొన్న ఇక్కడనే ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఉన్నాయంటే దాదాపు 2,70,000 ఉద్యోగాలు. అంటే ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకు గత ప్రభుత్వం రాలే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం వెంటనే అని చెప్పి ఇమ్మీడియట్ గా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. అది చేయలేదని చెప్పని అడుగుతున్నాం. అంటే ఇవాళ కొత్తగా వచ్చిన పంచాయతీ కాదు ఇది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు రేపు జరగబోయేటువంటి 2వ తారీఖు జరగబోయేటువంటిది అయితే అంగరంగ వైభవంగా గతమెన్నడు జరగని విధంగా 10 సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉత్సవాలు జరగనంత అద్భుతంగా సెలబ్రేషన్ చేసుకుంటందుకు తయారు చేస్తున్నాము. దానికి సోనియా గాంధీ గారిని కూడా ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నాం అని చెప్పే తరుణంలో మాకున్నటువంటి కొన్ని ప్రశ్నలు, మాకున్నటువంటి కొన్ని ఆబ్జెక్షన్స్ ప్రజల ముందు ఉంచేందుకు తెలంగాణ వాదుల మీద తెలంగాణే సర్వం అని చెప్పని రోడ్ల మీదకి వచ్చి బయటకు వచ్చి అంత సకల జనులందరూ ఒక్కటొచ్చి బయటకు వచ్చిన పాత్రికేయులు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, రైతులు కావచ్చు, అన్ని రంగాలకి వెళ్ళి కుల సంఘాలు కావచ్చు, అందరు బయటకు ఏదో వచ్చిండ్రో ఇలా ఒక ప్రొజెక్షన్ ఏం జరుగుతుందంటే ఓన్లీ రాజకీయ నాయకులతోటే వచ్చింది అనేది ఒక ప్రొజెక్షన్ జరుగుతున్న తెలంగాణ. కానీ అట్లా కాదు, దీని వెనుక చాలా పెద్ద స్ట్రగుల్ ఉన్నది. చాలా మంది బలిదానాలు అయినరు, హత్యలు జరిగినాయి, ఆత్మహత్యలు జరిగినాయి. హత్యలు ఎట్లా అంటే తెలంగాణ అన్నోళ్ళని తీసుకుపోయి లోపల వారేసిండ్రు, జైలు జీవితాలు గడిపినరు. బెల్లి లలితనైతే లొల్లి బుట్టే, ఊరువాడ లొల్లి బుట్టే, పట్నాముల్లో లొల్లి బుట్టే అని లొల్లి పెట్టుకుంటా తిరుగుతుంటా, ఛాతికిట్ట కొట్టుకుంటా, బీడీల సమస్యలు కావచ్చు, డిఫరెంట్ రైతుల సమస్యలు కావచ్చు చెప్పుకుంటూ తిరిగేటామెను 17 ముక్కలు నరికిండ్రు. గద్దర్ అన్న మీద కూడా తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనికి మా సారు గారికి చాకి పీసు లేదో దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో గుండె సప్పుడు వినిపించిన ఆ గుండెను ఆర్పేయాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు తూటాలతో చూపిస్తే ఎన్నుపూసల బుల్లెట్ పెట్టుకొని కూడా పాదయాత్రలు చేసి జనాన్ని చైతన్యవంతులు చేసుకుంటూ ఆఖరి వరకు కొట్లాడిన వ్యక్తులు, అటువంటి త్యాగాలు కూడా ఈ గడ్డ మీద ఇక్కడ ఉన్నాయి. సో నిజంగా ఇప్పుడు మరి ఈ త్యాగాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కావచ్చు నెరవేరినయా, ఒక బిగినింగ్ అన్న జరిగిందా అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకునే ఆలోచన చేయాలని చెప్పి మేము మొన్న ఒక 2 రోజుల కింద అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన ఫస్ట్ అసెంబ్లీలో మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పిండు, త్యాగాల పునాదుల మీదే తెలంగాణ వచ్చింది, ఈ భూమి మీద అత్యంత గొప్పదైన త్యాగం ఏంటంటే ఆత్మార్పణం అనేది 1200 మంది పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చనిపోయినరు. ఆ 1200 మందికి జీవో 80 ప్రకారంగా ఆ కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇస్తాము, వాళ్ళకు 10 లక్షలు ఇస్తాము, వాళ్ళ కుటుంబ బాధ్యత మొత్తం తెలంగాణ ప్రజలది, తెలంగాణ ప్రభుత్వం అనేది మాది,
అన్ని కింది ఎంతవరకు చదువుతా అంతవరకు చదివిస్తాము, బయట దేశాలలో కూడా పంపిస్తామని చెప్పిండ్రు. వాళ్ళకు వైద్య సదుపాయాలు కూడా చేస్తాం, ఉద్యమకారులను కూడా ఆదుకుంటామని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. అది వాళ్ళు మేనిఫెస్టోలలో పెట్టిండ్రు, అది నెరవేర్చలే. మీకు కూడా ఒక చిన్న సంఘటన నేను చెప్పదలుచుకునేదంటే, ఇప్పటికీ కూడా కొన్ని కుటుంబాలు మొన్న 2 రోజుల కింద పోయిన సంవత్సరం మే 26 తారీఖు గన్ పార్క్ దగ్గర కొన్ని కుటుంబాలను తీసుకొచ్చి పెట్టినాము. వాళ్ళు ఉత్సవాలు చేసే టైంలో కొన్ని కుటుంబాలు ఇంకా కన్నీటి బాధలలో ఉన్నాయి, వాళ్ళని ఇంకా కుటుంబాలను కూడా ఆదుకోలేదు మీరు అని చెప్పినాం. చాలా మంది ఇప్పుడు అనుకుంటున్నారు ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా చేసినాం, మొన్న గత ప్రభుత్వంలో చేసినాం, మళ్ళీ ఇప్పుడు చేసినాం అంటే చాలా మంది ఏమనుకున్నారంటే ఇప్పుడే వచ్చిందని 5 నెలలు కూడా కాలేదు, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారని. నేను ఒక చిన్న సంఘటన మీకు తెలంగాణ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది, తెలుగులో కూడా తెలుసుకోవాలి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్, ఇప్పుడున్నటువంటి పాలకులు కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేసిందంటే, మేము అమరుల కుటుంబాలకు ఏమో చేయదలుచుకున్నాము, మేము వాళ్ళతో అడ్రస్ చేయదలుచుకున్నాము, మేము ఒక మీటింగ్ పెట్టదలుచుకున్నాము అని అన్నారు. జస్ట్ నేను ఒక రీక్యాప్ చేయదలుచుకున్నా, దీన్ని ఒక కంపారిజన్ ఎందుకు మేము వద్దంటున్నాం అనే దాని విషయంలో వద్దనదలుచుకున్నాం, అది చెప్తాం. అది ఫస్ట్ రోజు వరకు గవర్నమెంట్ రెస్పాన్స్ ని బట్టి మేము చేయదలుచుకున్నాం. అయితే మా ఎంబడి పడితే అప్పుడు మా పాశంకులు గుర్తుకుందో లేదో నాకు తెలియదు, కానీ హనుమంతరావు ఒకటే ఎంబడబడి అమరుల కుటుంబాలను అంటే మరి మీరు చేసుకోరాదు, ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టాలి, మేనిఫెస్టో కమిటీ వస్తున్నది, జయరాం రమేష్ కొప్పులరాజు అంటేనే దేశం మొత్తం తిరుగుతున్నారు, మేము వాళ్ళని అడ్రస్ చేయదలుచుకున్నాము అని. అంటే మరి మీరు చేసుకున్నట్టే మా అమ్మాయిలు పోతే ఇళ్ళకి రానిస్తలేడు, ఓడోడు తిడుతున్నాడు, అవనకం తిడుతున్నాడు, జర మీ అసంటోళ్ళు అయితే నాతో కూడా కాదు, పృథ్వీరాజ్ అయితే కుటుంబాల మీద పనిచేసిందని చెప్పి నాకు అప్పుడు ఫోన్ చేస్తే నేను వద్దని చెప్పిన, గాల దగ్గర మనం ఎందుకు తీసుకోపోవడం అని చెప్పాను. లేదు తీసుకురావాలి అంటే 200 మంది కుటుంబాలు, అక్షరాల 188 అంటే దాదాపు 200 మంది కుటుంబాలను మేము తీసుకొచ్చి రాణా ప్రతాప్ హాల్ అని అంబర్పేటలో ఉంటది, ఆ హాల్లో వీళ్ళందరినీ జమ చేసి తీసుకొచ్చి ఆ కుటుంబాలందరినీ తీసుకొచ్చి అక్కడ పెడితే, ఆ కుటుంబాల తరఫుకెళ్ళి మాట్లాడేటోళ్ళు కావాలనంటే ఆ కుటుంబాల తరఫుకెళ్ళి నేనే మాట్లాడిన వాళ్ళందరి తరఫుకెళ్ళి ఆ రోజు రికార్డు తీస్తే కూడా తెలుస్తుంది మీకు. ఈ రాష్ట్ర నాయకుల ముంగట మాట్లాడదలుచుకోలేదు, ఏమన్నా మాట్లాడితే నేను కేంద్రముల దగ్గర ముంగటే మాట్లాడతా, మీతో మాట్లాడ. ఆ వేదిక మీద జానారెడ్డి, నువ్వు నేమేనివాడి అప్పుడున్నటువంటి పిసిసి మన పొన్నాల లక్ష్మయ్య, అందరూ చాలా మంది హూ ఇస్ ఆఫ్ తెలంగాణ లీడర్స్ అందరు స్టేజ్ మీద ఉండే, ఆ స్టేజ్ మీద మాట్లాడినప్పుడు, ఆ స్టేజ్ మీద వీళ్ళ సమస్యలు మొత్తం చెప్పినప్పుడు జయరాం రమేష్ యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఆయన ప్రకటన చేసిండు, మేము తప్పకుండా మీ డిమాండ్స్ నెరవేరుస్తాము, మేము తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి 2014 అంటే 10 సంవత్సరాల కింద వాళ్ళు ప్రామిస్ చేసిండ్రు. వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు కూడా పెట్టిరు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా పెట్టిరు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాగానే కాదు, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వంలో 1200 మంది అమరులు అని చెప్పిండ్రు, మేము కూడా దాన్ని ఎండార్జ్ చేస్తున్నాము, 550 మందికి మాత్రమే ఇచ్చిండ్రు కనుక మిగతా వాళ్ళకు మేము వెంటనే రాగానే ఇస్తాము అని చెప్పిండ్రు. ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపు 6 నెలలు అవుతున్నది. ఇప్పటిదాకా వాళ్ళు కేంద్రంలో అప్పుడు పెట్టిండ్రు, ఇప్పుడు మళ్ళా పెట్టిండ్రు, ఇప్పటిదాకా కనీసం వాటి గురించి మాట్లాడతలేరు. సోనియా గాంధీ ఇంటి ముంగట పోయి సోనియా గాంధీ మీద కంప్లైంట్, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పోయి దారుణాలు చేసినటువంటి ఒక పూల అని చెప్పి కుమరయ్య భార్య, పూల అనే ఒక ఆడామె అమరుని భార్య, ఆమె కూడా ఇంకా ఇప్పటి వరకు రాలేదు. ఆ కుటుంబాలను తీసుకొచ్చే మేము మొన్న తీసుకొచ్చి తెలంగాణ సమాజం ముంగట చూపించినాం. అట్లా చాలా కుటుంబాలు ఉన్నాయి. మేము మన తొలి వెలుగులో కూడా మేము పోయి ఇళ్లకు పోయి స్టోరీని తయారు చేసినాం, ఆ ఇంటి కూడా పోయినాం, చాలా కుటుంబాల దగ్గర పోయినాం. అయితే మరి వీళ్ళందరికీ వీళ్ళను కనీసం కూడా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఎట్లున్నారు, ఏం సంగతి, 6 నెలలు అయితే పట్టొద్దు, ఇవాళ అనుకుంటే రేపు పొద్దుటి వరకు మొత్తం రిపోర్ట్స్ వస్తాయి. నువ్వు ఎవరెవరికైతే ఇయ్యలేదో ఆ 650 మంది లిస్ట్ వస్తుంది. అది ఇప్పటి వరకు వాళ్ళు కనీసం ఎంక్వైరీ చేసిన పాపాన పోలేదు. అర్జీలు ఇచ్చిండ్రు, ప్రగతి భవన్ పోయి ఆడ అప్లికేషన్స్, ప్రగతి భవన్ పోయి ఇప్పుడు ప్రజాభవన్ అయింది, ఆ ప్రజాభవన్ దగ్గర కూడా పోయి అప్లికేషన్లు ఇచ్చారు, కానీ వాటి మీద ఇప్పటి వరకు యాక్షన్స్ జరగలేదు. సో వాళ్ళకి ఇవ్వాలనా లేదా? ఎన్నో ప్రామిసెస్. సరే ఇప్పుడు మేము మేనిఫెస్టో గొంతమ్మ కోరికలు ఏం కోరతలేము ఈ ప్రభుత్వంతో. ఉద్యమకారులకు 250 గజాలు అన్నారు, వాళ్ళను గజాలు పక్క కూడా కనీసం ఆరోగ్యం బాగలేకుంటే వాళ్ళ ఆరోగ్యం చూస్తే హాస్పిటల్ పోయే పరిస్థితి కూడా లేదు. జీవితాలు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. చాలా మంది ఇక్కడ వనరుల దోపిడీ జరిగింది, నువ్వు ఉద్యోగాలు ఇస్తలేరు, నువ్వు ఏ రంగాలలో చూసుకున్నా కానీ వ్యవసాయదారులు కావచ్చు, ఇంకా ఆత్మహత్యలు ఆగుతలేవు ఇక్కడ. సో కొన్ని ప్రధానమైన అంశాలు కనుక నువ్వు అడ్రస్ చేయకుండా మీరు ఇక్కడికి వచ్చి ఉత్సవాలు చేసుకుంటున్నామని చెప్పి మళ్ళీ అది కూడా ఇంకొక విషయం నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే, సోనియా గాంధీ అంటే కాంగ్రెస్ తెచ్చింది, సోనియా గాంధీ ఇచ్చింది అనే స్లోగన్ తీసుకొని పోతున్నారు వీళ్ళు.
కాంగ్రెస్ అట తెచ్చిందట, సోనియా గాంధీ అట ఇచ్చిందట. సోనియా గాంధీ ఇస్తుంది కింద సోనియా గాంధీ పేరెట్లో మొలిచే ఏమన్నా కూరగాయలు, ఏమన్నా టమాటాలా, వంకాయల, బీరకాయల, బెండకాయల, అది సోనియా గాంధీ ఇంట్లోకెళ్ళి పోయి తోటలకెళ్ళి తీసుకొచ్చాడు తెలంగాణ ఏమన్నా, లేకపోతే ఢిల్లీ రోడ్ల మీద దొరికేదా ఏమన్నా? అంటే వీళ్ళు ఎట్లా ప్రొజెక్షన్ చేసుకుంటారు అంటే అసలు మొత్తం దీని వెనకంతా కాంగ్రెసే ఉన్నది, కాంగ్రెస్ తోటే అయింది, పోరాటాలు కూడా కాంగ్రెసే చేసిండ్రు, సంపింది కాంగ్రెస్ యాక్చువల్ గా. కానీ మేమేందంటే ఎస్ అట్లీస్ట్ ఇచ్చింది ఆమె ఒక్కది, సోనియా గాంధీ ఆమె ఇనిషియేటివ్ ఉన్నది, కానీ అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తేనే తెలంగాణ వచ్చింది. కొన్ని అపోజ్ చేయొచ్చు, ఆంధ్ర వాళ్ళు కూడా అపోజ్ చేసిండ్రు, సరే అది వాళ్ళు చేసుకున్న దానికే, వాళ్ళు చేసుకున్న కర్మానికే ఇవ్వాల్సిన సిచ్యువేషన్. మరి అట్లన్నప్పుడు 369 మందిని సంపించింది కూడా కాంగ్రెసే కదా, ఆ ప్రభుత్వం. కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఇంకా ఉన్నది, మాకు అవమానం అనిపిస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకు మాకు అవమానం అనిపిస్తుంది, దాని పేరు మీద పార్క్ ఉన్నది ఇక్కడ. తెలంగాణ అనరోలు ముఖ్యమంత్రి రైలు కూర్చున్నారు కాబట్టి అధికారం గురించే తెలంగాణ మూవ్మెంట్ అడ్డం పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు సోయి లేకుండా ఆ విగ్రహాలు ఇంకా అక్కడనే ఉన్నాయి. ఆ విగ్రహాలు ఇక్కడ పెట్టినవి కావు, మా ఊళ్ళే కావు. 369 మంది చంపినటువంటి కిరాతకుని విగ్రహం అని చెప్పి దాని మీద పలగొడుతుంది పోయేటోళ్ళ మీద కేసులు పడ్డాయి. ఇవాళకి ఇంకా విగ్రహాలు అట్లనే ఉన్నాయి. వేరేటోళ్ళ మీద మాకు అబ్జెక్షన్ లేదు, మా చిన్నారెడ్డి విగ్రహాలు ఆంధ్రాలు ఉన్నాయి. దీనికి నేను ఏంటంటే నేపథ్యం ఇంకోటి ఏంటంటే నేను గేయం గురించి మాట్లాడే దాని గురించి చెప్పేదాని సందర్భంలో నేను ఇది చెప్తా ఉన్నా. ఒక ముచ్చట మీకు ఇక్కడ చెప్పాలా. దీనికి ఏంటంటే ఊకే ఇయ్యలే, తెలంగాణ ఊకే ఇయ్యలే. నేను ఇప్పటిదాకా తెలంగాణలో ఎప్పుడు చెప్పలే ఒక ముచ్చడం. నేను మీకు మీ అందరి ముంగట చెప్పదలుచుకున్నా, ప్రజలందరి ముంగట చెప్పదలుచుకున్న ఈ సందర్భంలో చర్చ జరుగుతుంది కాబట్టి చెప్పదలుచుకున్నా. సోనియా గాంధీ దగ్గరికి ఒక పెద్ద చర్చ ఇక్కడ తెలంగాణలో జరుగుతుంటే ఒక పెద్ద మనిషితో కూర్చొని ఏంది పరిస్థితి, ఎట్లా ఆత్మహత్యలు చేసుకుంటారు తెలంగాణలో. యాదిరెడ్డి అంటేనే పోయి ఢిల్లీలో పార్లమెంట్ ముంగట కూడా పోయి ఉరేసుకున్నాడు. ఇదంతా ఎటో కనబడుతున్నది. ఆఖరికి నమ్మకాలు సన్నగిల్లితే ఎవడన్నా తలకాయ తిరిగినోడు కనుక ఉండేది ఉంటే ఏదన్నా ఒకటి కానిస్టేబుల్ కిస్తే తుపాకీ పెట్టుకొని కంతల కాల్చుకున్నాడు. కానీ ఈ కంతల కాల్చే తుపాకీ కనుక తీసుకుపోయి ఏదో నేషనల్ లీడర్ మీద కంతల కనుక పెట్టే పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఒక చర్చ జరిగినప్పుడు ఒక పెద్ద మనిషి తెలంగాణ యువకుల విద్యార్థుల మనసులలో ఎట్లా ఉన్నదని చెప్పిన ఒక ఆలోచన చెప్పేటందుకు కానీ ఆయన ఢిల్లీకి పోయి సోనియా గాంధీని కలిసిండు. ఇది మొదటిసారి నేను చెప్తున్నది. సోనియా గాంధీని కలిసి కూర్చుంటే ఇంటర్వ్యూ ఆమెతో ఒక 5 నిమిషాలు ఇట్లా మాట్లాడి పంపిద్దామని చెప్పని కూర్చుంటే ఆమె దాదాపు అర్ధ గంట కూర్చున్నది. ఎందుకంటే ఆయన ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పిండు. మేము ఇక్కడ చర్చ చేసుకున్న విషయం సోనియా గాంధీ ముంగట ఏం చెప్పిండంటే, అమ్మా మంచో చెడో మాకు ఎరకలేదు, కానీ మీ అత్త సిక్కులతో పెట్టుకున్నది, గురుద్వారాలకు పంపించింది మిలిటరీని, అది మంచో చెడో మాకు సంబంధం లేదు. కానీ వాళ్లకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ సిక్కు మతాన్ని అవమానం చేసిందని చెప్పి నీ ఇంట్లో సెక్యూరిటీ కాపలా ఉన్నటువంటి వాళ్ళు కన్నెర చేస్తే కాల్ చేసిండ్రు, మీ అత్తను కాల్ చేసారు, చచ్చిపోయారు నీ కళ్ళ ముంగట, నువ్వు చూసినవి అని. ఎల్టీటీఓలు ఎక్కడో ఇక్కడ నుంచి తమిళనాడుకి వెళ్ళిపోయి అక్కడ ఏదో వాళ్ళ బాధలో వాళ్ళేదో ఇబ్బంది పడుతుంటే ఐపీకేఎఫ్ అనేది ఇక్కడ నుంచి ఫోర్స్ పోయి అక్కడ పోయి అరాచకాలు చేసిరని కోపంతో కన్నెర చేస్తే ఒక శివరాసన్ ఒక ధనుష్ అంటోళ్ళు ఇక్కడికి వచ్చి నీ భర్తను ముక్కలు చేసిండ్రు. ఏండ్ల నుంచి ఉన్నది తెలంగాణ పోరాటం అనేది, ఏండ్ల నుంచి నడుస్తున్నది. ఇప్పటిదాకా వాళ్ళు మందిని కావాలనే ప్రయత్నం ఇక్కడ జరగలేదు. కానీ అక్కడి నుంచే నక్సల్ ఉద్యమాలు పుట్టినాయి, ఇవన్నీ పుట్టినాయి కాబట్టి ఏమైతుందో తెలియదు. ఒకవేళ ఆశలు సన్నగిల్లితే రేపొద్దుగా నీ అత్త సాగు చూసినావు, నీ భర్త సాగు చూసినావు, రేపు ఎవరన్నా అట్లనే కన్నెర చేస్తే రేపు రాహుల్ గాంధీని కూడా చంపటందుకు తెలంగాణ యువకులు వెనకకు పోరు అని చెప్పంగానే కూర్చున్నది ఒక్కసారి ఇట్లా లేచి కుర్చీ పక్క జరుపుకొని వాట్ ఆర్ యూ టాకింగ్ అని, నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా అని చెప్పింది. నేను నిజం మాట్లాడుతున్నా, మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఆ పక్కకు తీసుకుపోయిన ఆమె ఒక లేడీ ఉండి, సార్ మీరేంది ఇంత పచ్చిగా, నేను పచ్చిగా చెప్పదలుచుకున్నా అని చెప్తున్నా. యువకులు ఆవేశంలో ఉన్నారు, మీకు తెలుస్తలేదు, ఏమన్నా జరగవచ్చు. నేను కూడా చెప్తున్నా, ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద యూనివర్స్ ఇస్ ద హ్యూమన్ సోల్ ఆన్ ఫైర్. ఒక్కసారి వాడు మనిషి అనుకుంటే లోపల కనుక అనుకునేది జాన్ ఎఫ్ కెనడీని ప్రపంచంలో పెద్ద దేశాలు అమెరికా మీద దాడి చేస్తే కూడా జరగని నష్టాన్ని కెనడీని ఒక్కడు తలకాయ తిరిగినోడు చంపి పడేసిండు. అది కరెక్టో కాదో తెలియదు, వరల్డ్ ట్రేడ్ సెంటర్లను కొట్టి పడేసిండు. తప్పు, అది చేసే యాక్షన్ తప్పు. కానీ మీరు ఒక నిర్ణయం తీసుకోండి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఆకాంక్షలకు మీరు ఇప్పటిదాకా 70 ఏళ్ల నుంచి సతాయిస్తున్నారు వాళ్ళకి 60 ఏళ్ళ నుంచి సతాయిస్తున్నారు, మీకు తెలంగాణ ఇచ్చేసానని చెప్తే ఆమె ఒక అర్ధ గంట కూర్చోబెట్టి మాట్లాడి ఛాయ్ దాపించి పంపించి నన్ను ఐ విల్ సీరియస్లీ థింక్ ఆన్ దిస్ అని చెప్పని అన్నది. సో అది ఉట్టిగా రాలే, తమాషాలు చేస్తే రాలే, ఎవడో సప్పట్లు కొడితేనో లేకపోతే ఈ దొంగ నిరాహార దీక్షలకు ఇట్లా రాలే. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఏకమయ్యి భారత రాష్ట్రపతులను కాడికెళ్ళి కాంగ్రెస్ అధ్యక్షురాలు కావచ్చు, యూపీఏ చైర్మన్ కూడా తెలంగాణలో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా ఒక్కసారి గతం ఆలోచించుకోండి మీరు. ఆ సందర్భంలో అనివార్యమైన పరిస్థితులలో రాజకీయ పరమైన ఒత్తిడి కావచ్చు, వ్యక్తిగత భయాలు కావచ్చు, తెలంగాణ వచ్చింది తప్ప
మేమే తెచ్చినాము, మేమే తెచ్చింది మేమే, ఇచ్చింది మేమే అనే పిచ్చి మాటలు మాట్లాడి ఆ పిచ్చి స్లోగన్లు పెట్టి ఖాయం చేసుకోకండి మీరు దయచేసి అని చెప్పదలుచుకున్నాం మేము ఇక్కడ. మా బాధ ఏంటంటే 5 నెలలు అయిపోయింది మీరు వచ్చి కూడా